ఆంధ్రప్రదేశ్లో మే 13వ తారీఖున పోలింగ్ ముగిసిన మరుక్షణం నుంచి నిజానికి ఓటర్లు చాలా ఎక్కువగా క్యూలో నిలబడి ఉండడం వల్ల అర్ధరాత్రి వరకు కూడా పోలింగ్ జరిగింది కొన్ని చోట్ల, చాలా చోట్ల. అది ఎన్నికల సంఘం వాళ్ళ నిర్వహణ, వాళ్ళ పద్ధతులు, ఫలితం. సరే, ఏదైనా కానీ ఇంకా జరుగుతుండగానే ఫలితం ఎలా ఉంటుంది, ఎవరు అధికారంలోకి వస్తారు, లేకపోతే ఈ ప్రభుత్వం కొనసాగుతుందా, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వాళ్ళ ఎన్డీఏ వస్తుందా, ఇలాంటి ఒక చర్చ ఇది మొదలైంది. చాలా ఆసక్తి, ఎప్పుడు లేనంత ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ ఫలితాలు ఎలా ఉంటాయని. ఇప్పుడు జూన్ 1, 2 తారీఖుల వరకు కూడా జాతీయ స్థాయిలో ఎన్నికలు ఉన్నందువల్ల జూన్ 4న కానీ లెక్కింపు జరగదు. సో ఈ 20 రోజులు ఒక ఉత్కంఠభరితమైన సమయంగా మనం భావించాల్సి ఉంటుంది. నిన్న సాయంత్రం కూడా నేను ఏదో ఛానల్లో చాలా 2-3 గంటల పాటు ఈ విషయం మీద చర్చ జరిగింది. అధికార పార్టీ ఏమనుకుంటుంది, అలాగే సర్వే సంస్థలు ఏమంటున్నాయి, ప్రజల అభిప్రాయం ఎలా ఉంది. ఓటింగ్ సరళిని బట్టి 2 రకాల వెర్షన్స్ ఉన్నాయి. మనం ముందు వైసీపీ వాళ్ళ వెర్షన్, వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఏమంటున్నారో చూద్దాం. మేము మళ్ళీ అధికారంలోకి వస్తున్నాం, చాలా బ్రహ్మాండంగా వస్తున్నాం, ఇంకా దాంట్లో ఏమి రెండో మాట లేదు, 130, 140 రావచ్చు అని వాళ్ళ ముఖ్య నాయకులందరూ బలగుద్ది చెప్తున్నారు. కాకపోతే ఫిగర్ ఇప్పుడే ఎందుకు చెప్పడం, మా అంచనాలు మాకుంటాయని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ సలహాదారు మీడియాతో ఎక్కడో అన్నట్టుగా ఉన్నారు. రెండవది ఎన్నికలు జరిగిన తీరు, ఎన్నికల సంఘం వ్యవహరించిన తీరు, అధికారుల బదిలీలు, ఇలాంటి వాటి మీద కూడా వాళ్లకు అనేక భిన్నాభిప్రాయాలు, అభ్యంతరాలు కూడా ఉన్నాయి. కానీ ఏది ఏమైనా కానీ మేము మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయం అని గట్టిగా వాళ్ళు చెప్తున్నారు. నిన్న సజ్జల చెప్పారు, మాతో చర్చలో పేర్ని నాని మాజీ మంత్రి చెప్పారు, ఈరోజు అంబటి రాంబాబు ఆయన మళ్ళీ చెప్పాడు, ఇంకా చాలామంది. సో మేము తిరిగి అధికారంలోకి రాబోతున్నాము అన్నది వైసీపీ యొక్క ధీమా. దానికి వాళ్ళు ఇంకో ఉదాహరణ కూడా చెప్తున్నారు. టీడీపీని చాలా విపరీతంగా బలపరిచిన 2 పత్రికలు కూడా వాళ్ళుగా ఏమీ చెప్పలేదు, ఎవరి ధీమా వాళ్ళదే అని చెప్పింది ఒక పత్రిక ప్రముఖంగా. మరి లేకపోతే వచ్చేస్తున్నారు అని చెప్పేవాళ్ళు కదా. ఇంకా రెండో వాళ్ళేమో చంద్రబాబు స్టేట్మెంట్ను వాళ్ళు ఇచ్చారు తప్ప వాళ్ళుగా ఏం కమిట్ కాలేదు. సో తెలుగుదేశాన్ని అంత గట్టిగా బలపరిచే పత్రికలే, మీడియానే తాముగా ఎలాంటి అంచనా చెప్పడానికి సిద్ధం కావడం లేదంటే అంత అవకాశం లేదేమో అని వాళ్ళు సందేహంలో ఉన్నారు కదా అని ప్రభుత్వ వర్గాలు, లేకపోతే అధికార పక్షానికి చెందిన వాళ్ళు అంటూ ఉన్నారు. వాస్తవంగా 130 దాకా, 130, 140 వస్తాయనే వాళ్ళు ఉన్నప్పటికీ కనీసం 120 వరకు వస్తాయని ఎక్కువ మంది అధికార పార్టీ వాళ్ళు చెప్తున్నా, కనీసంలో 100 అయితే గ్యారంటీగా వస్తాయి. ఒక 100 సీట్లతో, 90 నుంచి 100 సీట్లతో జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడనేది వైసీపీలో ఉన్నటువంటి అతి తక్కువ అంచనా, అంటే కూడా బేర్ మినిమం అసెస్మెంట్గా అది కనిపిస్తుంది అధికార వర్గాలు. కానీ దీనికి వాళ్ళు ఒకటి చూపిస్తున్నారు, ఒకటి నడుస్తుంది సోషల్ మీడియాలో కాదు కానీ కొంతమంది ముఖ్యుల దగ్గర. కేంద్ర నిఘా సంస్థ పోలింగ్కు ముందు రోజు మే 12వ తారీఖు రాత్రి 12న విడుదల చేసినటువంటి ఒక నిఘా నివేదికలో వైసీపీ దాదాపు 130 దాకా వస్తుంది, వీళ్ళకి 45 వస్తాయి అన్న పద్ధతిలో ఆ సర్వే ఉంది. సర్వే అంటే ఇంకా లాస్ట్, ఇంకా ప్రీపోల్, ఇంకా ఎన్నికలకు వెళ్తారనంగా. సో వైసీపీ వాళ్ళు ఏమంటారంటే, మేము ఒకటి చెప్తూ వచ్చాము, పేదలకు పెద్దలకు యుద్ధం అని, సంక్షేమ పథకాలు అవే జగన్ను గెలిపిస్తాయని. మీరు పల్లెలు పట్టణాలను తీసుకుంటే రూరల్గా, అర్బన్ కంటే రూరల్ ఓటింగ్ గెలిపిస్తుందని కూడా ఎప్పుడు మేము చెప్తూ వచ్చాము. ఇప్పుడు చూడండి, రూరల్ ఓటింగ్ చాలా బ్రహ్మాండంగా జరిగింది. అందులో కూడా పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వయోజనులు, ఎల్డర్లీ పీపుల్, మహిళలకే మేము ఇళ్ల పట్టాలు ఇచ్చాం, మహిళలకే మేము అమ్మఒడి ఇచ్చాం, మహిళలకే ఇంకోటి ఇచ్చాం. కాబట్టి మహిళలు జగన్మోహన్ రెడ్డి తిరిగి రావాలని సాలిడ్గా కోరుకుంటున్నారు. అది వరకు చాలా సర్వేలు కూడా మహిళల్లో మొగ్గు ఉందనేది వచ్చింది.
ఈ 2 తరగతులకు తోడు మేము చేసిన సోషల్ ఇంజనీరింగ్ కూడా పనిచేసింది. సోషల్ ఇంజనీరింగ్ పని చేయటం వల్ల పూర్తిగా ఏదో అటు మొగ్గుతారన్నట్టుకున్న సెక్షన్స్ని కూడా కొంచెం ఆపగలిగాం. దీన్ని ఎవరో మా చర్చలో పాల్గొన్న ఆయన కూడా చెప్తున్నాడు, చాలా సాహసంతో కొంచెం ధైర్యం చేసి ఈ మార్పు చేశారు సోషల్ ఇంజనీరింగు. చాలా అగ్రవర్ణాలు ఉన్న దగ్గర వాళ్ళని తగ్గించి బీసీలను పెట్టారు. సో బీసీలను తన వైపు తిప్పుకోవడంలో జగన్ జయప్రదమయ్యాడని, అది తమకు బాగా కలిసి వస్తుందని వైసీపీ వాళ్ళు భావిస్తున్నారు. ఇంకొకటి, కాపులు మొత్తంగా పవన్ కళ్యాణ్ కలవడం వల్ల ఎన్డీఏ వైపు వెళ్తారన్నది కూడా జగన్ ఆపగలిగాడు. అది ముద్రగడ పద్మనాభం అనే కాదు, ఆ మొత్తం మీద అనుసరించిన ఎత్తుగడల వల్ల, వ్యూహాల వల్ల కాపులను ఆపగలిగారు. 60-40, 60% అటు వెళ్ళినా 40% ఇటువైపు ఉంచుకోగలిగారు అని వైసీపీ వాళ్ళు చెప్తుంటే, 40 కాకపోయినా 30 వరకు అయితే ఉంచుకున్నారు, 30% అని తెలుగుదేశం వాళ్ళు కూడా అంగీకరిస్తున్నారు. ఈ విధంగా చూసినప్పుడు సోషల్ ఇంజనీరింగు ప్లస్ పేదలకు పెద్దలకు యుద్ధం అన్నాం మేము. సో పేదలందరూ మా తరఫున నిలబడ్డారు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి చాలామంది వచ్చి ఓటేశారని మీరు చెప్తూ ఉంటారు, కానీ హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళల్లో నెల నెల మా దగ్గరికి వచ్చి పెన్షన్ తీసుకుని వెళ్ళే వాళ్ళు కూడా భారీ సంఖ్యలో ఉన్నారు. కావాలంటే మీరు వెళ్ళి విచారించండి. మేము ఇచ్చిన ఇళ్ళ పట్టాలు, మేము ఇచ్చే పెన్షన్స్ ఇవి ఉంటాయా లేదా అన్న వాళ్ళ సందేహం కూడా ఉంది. వేరే ప్రభుత్వం వస్తే అందుకని తమ అవసరం కోసం కూడా వాళ్ళు మమ్మల్ని గెలిపిస్తారు. టీడీపీ ఎన్ని రకాల స్లోగన్స్ ఇచ్చారు వాళ్ళు, అభివృద్ధి సంక్షేమం అన్నారు, విధ్వంసం అన్నారు, రాజధాని అన్నారు, ఇంకా కులాల సమస్యలు తెచ్చారు. వ్యక్తిగతంగా వివేకానంద రెడ్డి హత్య కేసును సెంట్రల్ పాయింట్గా చేసి దాని మీద చాలా సమయం చేశారు. కానీ ఇంత చేసి మళ్ళీ చివరకు ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేదాన్ని ముఖ్యమైన అంశంగా తెచ్చారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద అభిప్రాయాలు వింటాము అని మేము చెప్పిన తర్వాత, ప్లస్ ఎన్డీఏ అని చెప్పిన తర్వాత ఇది కూడా గ్రామాల్లో వాళ్ళు అనుకున్నంత ప్రభావం చూపించలేదు. ఇప్పుడు ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి కూడా వాళ్ళు ఏం చెప్పడం లేదు. పోలింగ్కు ముందు రోజు నుంచి చంద్రబాబు ఆయన పరిపాలనా సమర్థత, అమరావతి కట్టాడు, సైబరాబాద్ కట్టాడు అని బయలుదేరిన వాళ్ళు చివరికి ల్యాండ్ టైటిల్ యాక్ట్ లాంటిది గెలిపిస్తుందని ఎందుకు దాని వెంటబడ్డారు అంటే ఇక్కడే వాళ్ళ డొల్లతనం కనిపిస్తుంది. షిఫ్టింగ్ ఆఫ్ గ్రౌండ్, ఒకదాన్ని బదులు ఒకదానికి అలా మార్చుకుంటూ వెళ్ళిపోయారు. కాబట్టి వాళ్లకు దొరకలేదు, ఆ లంగర్ అందలేదు అనేది వైసీపీ నాయకులు లేకపోతే వాళ్ళ వ్యూహకర్తలు చెప్పే మాట. వాళ్ళు చేసిన పనులే వాళ్ళకు వ్యతిరేకంగా మారాయి. ప్రశాంత్ కిషోర్ లాంటి ఆయన ఛానల్లో కూర్చొని సరిగ్గా రేపు పోలింగ్ అంటే ఈరోజు ఓడిపోతున్నారు లేకపోతే తమ ఇన్ని సీట్లు రావట్లేదు ఇలా ఎందుకు చెప్పారు అంటే ప్రజలకు కూడా ఏదో కుట్ర జరుగుతుంది, కొంతమంది ప్రత్యేకించి పని చేస్తున్నారనే అభిప్రాయం వచ్చింది. పొద్దున్నుంచి రాత్రి వరకు నిలబడి అంతమంది ఓటు వేశారంటే ఓడించడానికి అన్ని తెలుగుదేశం ప్రచారం చేస్తుంది, కానీ నిజానికి ఈ ప్రభుత్వాన్ని కుట్రల నుంచి కాపాడుకోవాలి అనే ఉద్దేశంతోనే అంతమంది నిలబడ్డారు, ఓటు కూడా వేశారు. ఆ మహిళలు పెద్దలు ఎవరికి ఓటు వేశారనే విషయంలో ఎవరికి సందేహం లేదు. యువత మా వైపు వస్తుంది, యువత తమ వైపు ఉందని వాళ్ళు చెప్పారు. కానీ తీరా చూస్తే వాళ్ళు కూడా ఏమీ భారీ ఎత్తున రాలేదు. వచ్చిన యువతలో కూడా అన్ని సెక్షన్స్ వాళ్ళు, అన్ని రకాల అభిప్రాయాలు ఉన్న వాళ్ళు ఉంటారు కదా. కాబట్టి ఏదో వార్ వన్ సైడే అంతా వచ్చేసింది అని వాళ్ళు చెప్పుకోవడం అది అతిశయోక్తి. మీడియా ద్వారా ఆడిన ఒక మైండ్ గేమ్. ఈ మైండ్ గేమ్ను జగన్ పొలిటికల్ గేమ్తో దాన్ని వమ్ము చేశాడైనా, అందుకనే గట్టెక్కింది ప్రభుత్వం. కనీసం 105 స్థానాలు 100 స్థానాలతో అయినా అధికారంలోకి రావడం ఖాయం. ఇంకా ఇతర విషయాలు మేము తర్వాత చెప్తాం, కానీ ఇప్పటికిప్పుడు ఏం కమిట్ కాదలుచుకోలేదు. ఈ పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒకటేమో వాళ్ళ ప్రత్యర్థులు కూడా ఎన్డీఏ వాళ్ళు కూడా ఒప్పుకుంటుంది ఏంటంటే ఈ మహిళల్లోనూ వయోధికుల్లోనూ ఎక్కువ ఓటింగ్ జగన్కు వైసీపీకి పడి ఉంటుంది అనే మాట వాళ్ళు అంగీకరిస్తున్నారు. ఈ మొత్తం చర్చలో మరుగున పడిన ఒక అంశం ఏంటంటే బీజేపీతో కలవకపోవటం, కలిసిన తర్వాత మైనార్టీలు దూరం కావటం అన్నది ఒక ముఖ్యమైన అంశంగా ఉండేది. ఎన్నికలకు ముందు ప్రచార దశలో దీని మీద చాలా చర్చ జరిగింది. దీనికి భయపడి చంద్రబాబు నాయుడు బీజేపీ వాళ్ళ జెండాలు తీసుకొని రావద్దని చాలా ఒక విధంగా పక్కన పెట్టారు జెండాలను.
అలాగే ప్రణాళిక కూడా ఉమ్మడి ప్రణాళిక ఇవ్వకుండా బీజేపీ మోదీ బొమ్మ లేకుండా ఇచ్చారు. మరి అది ఇప్పుడేమైంది? ఆ విషయం ఎందుకు మాట్లాడలేదు? మైనారిటీలకు సంబంధించి ఉన్న ఒక 25-30 నియోజకవర్గాల్లో అది నెగిటివ్ ఫ్యాక్టర్గా పని చేయలేదా? చేసి ఉంటుంది కదా. ఇది కూడా ఒక అంశంగా అధికార పార్టీ చెప్తుంది. నరేంద్ర మోదీని సభలకు 2 సభలకు తీసుకొచ్చినా లేకపోతే అనేక మాట ఇంటర్వ్యూల్లో కానీ ఎక్కడ జగన్ మీద ఆయన ఏం పని కట్టుకొని దాడి చేయలేదు. రాజకీయ పార్టీలు అన్నాక అవతలి పక్షాన్ని నిలబడినప్పుడు తప్పకుండా కొన్ని విమర్శలు చేస్తారు. ఈ ప్రభుత్వం ఉండదు, మేమే గెలుస్తామంటారు, అంతవరకే. కానీ ఒక మమతా బెనర్జీ మీద, ఒక కేసీఆర్ మీద దాడి చేసినట్టుగా జగన్ను టార్గెట్ చేసుకొని మోదీ దాడి చేయకపోవడం కూడా మనము గమనించాలి. ఇది రేపొద్దున రాజకీయ అవసరాల కోసం వైసీపీని కూడా చెడ్డ చేసుకోకూడదు అన్న ఆలోచన మోదీకి పూర్తిగా ఉంది. ఇవన్నీ మాకు ప్లస్ పాయింట్లు అవుతాయి. ఇవన్నీ అయిన తర్వాత కావాలంటే మేము మార్చుకుంటాం, కానీ ఇప్పటికిప్పుడు ఏదో చేయక్కర్లేదని. దానికి తోడు ఈ సర్వేలు వీటి చేసిన వాళ్ళు కొంతమంది అటు ఇటు ఒత్తిళ్ళు ఉన్నందువల్ల పూర్తి వివరాలు పంచుకోవడానికి నిరాకరించారు కొంతమంది. కానీ వాళ్ళు కూడా ఈ తరగతులు అయితే జగన్కే ఓటేస్తాయి, వీళ్ళందరూ ఓటింగ్లో వచ్చి పాల్గొనడం ఆయనకు అనుకూలమైన అంశమే. కాకపోతే రాత్రి ఎవరేం చేశారు? ఉద్యోగ సంఘాలు ఉద్యోగులు వ్యతిరేకంగా ఓటేశారు అంటున్నారు. కానీ ఉద్యోగుల్లో కూడా అందరూ వేరు కదా. కొంతమంది దిగువ స్థాయి ఉద్యోగులు జగన్కి అనుకూలంగానే ఉన్నారు. బాగా నష్టం చేస్తారనుకున్న అంగన్వాడీల్లో కూడా ఈయన పట్ల వ్యతిరేకత ఏమి లేదు, ప్రత్యేకంగా తమ కోరికలు తీర్చలేదని తప్ప. అందుకనే మొత్తం మీరు చూస్తే వైసీపీ ప్రభుత్వం గట్టెక్కొచ్చు, మళ్ళీ జగన్ 100 స్థానాలకు అటు ఇటుగా అధికారంలోకి రావచ్చు అన్నది వైసీపీ నాయకుల అంచనా, ఆశ, విశ్వాసంగా కనిపిస్తుంది. దీనికి తోడు ఎన్నికల సంఘం సరిగ్గా చేయకపోవటం, అధికారంలో ఇష్టానుసారం బదిలీ చేయటం, టీడీపీ ఒత్తిడికి లొంగిపోవటం, ఇట్లాంటివి కూడా వాతావరణాన్ని ఉద్రిక్తం చేశాయి. ఎక్కడైనా అధికార పార్టీ దాడులు చేస్తూ ఉంటుంది, కానీ ఇప్పుడు చూడండి ప్రతి చోట టీడీపీ వాళ్ళే దాడులు చేశారు. అంటే వాళ్ళు ఎంత అసహనంతో ఉన్నారు, ఒక విధంగా నిస్పృహతో ఉన్నారు కాబట్టే ఈ దాడులు చేశారు అని కూడా వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. మొత్తంగా చూస్తే వైసీపీ వర్గాల అంచనా ప్రకారం 100 స్థానాలకు పైన తెచ్చుకొని మేము మళ్ళీ అధికారంలోకి వస్తాము. నిజమైన రాజకీయం ఇప్పుడు మొదలవుతుంది. 5 ఏళ్ల పాలన, తన పాలనే బాగుందని చంద్రబాబు చెప్పారు, కానీ నా పాలన నచ్చితే ఓటేయండి, అలాగే 10 ఏళ్ల పాలనను చూసి ఓటేయండి అని కూడా జగన్ చెప్పాడు. 10 ఏళ్ల పాలన అంటే 5 ఏళ్ల చంద్రబాబు పాలన 5 ఏళ్ల తన పాలనతో పోల్చి చూసి 10 ఏళ్ల మీద తీర్పు ఇవ్వమన్నారు. ఇది ప్రజలకు నచ్చింది, నిజాయితీగా చెప్తున్నాడు, ఏమి లేనిపోయిన ఆశలు పెట్టట్లేదు. తర్వాత ఆయన విమర్శించిన వాళ్ళు మళ్ళీ అవే పథకాలు తెచ్చిపెట్టారు. ఇలా అనుకోకుండానే ఎన్డీఏ తర్వాత ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం, జనసేన జగన్కు చాలా మేలు చేసి పెట్టాయి. ఈయన పని సగం అవి తగ్గించాయి. ప్రాంతాల వారిగా చూస్తే కూడా రాయలసీమ మాకు పూర్తిగా వస్తుంది దాదాపుగా అని అందరూ ఒప్పుకుంటారు. ఉత్తరాంధ్రలో కూడా మాకు అనుకూలత ఉంది. గోదావరి జిల్లాల్లో సోషల్ ఇంజనీరింగ్ చేయడం వల్ల మేము జనసేన ప్రభావాన్ని తగ్గించగలిగాము. సో ఈ కారణాలన్నిటి వల్ల వైసీపీ ఒక 100 స్థానాలతో అధికారంలోకి రావడం కనీసంగా, ఇంకా తర్వాత పైన ఎన్ని వస్తాయి అనేది అది లెక్కింపు, ఓటర్ల తీర్పు దాని మీద ఆధారపడి ఉంటుంది. కేంద్రం కూడా జగన్ పట్ల ఏమి శత్రుపూరితంగా ఉండదు, నరేంద్ర మోదీనే మళ్ళీ వస్తే అనే మాట కూడా వాళ్ళు అంటున్నారు.